అందరికీ గుడ్ మార్నింగ్ అండి. బాచిరావు జర్నలిజం స్కూల్ ఈరోజు స్టార్ట్ చేశాను. నాకున్న లిటిల్ బిట్ ఆఫ్ నాలెడ్జ్ ఉపయోగించుకొని జర్నలిజం గురించి, జర్నలిజంలో ఎవరైనా సరే చదువుకొని కెరియర్ స్టార్ట్ చేయాలనుకునే స్టూడెంట్స్కి, కొత్తగా ఏమీ తెలియని వాళ్ళకి ఇది ఉపయోగపడుతుందని ఈ వీడియో చేస్తున్నాను. ఇది ఓన్లీ కొత్త వాళ్ళకి, కోర్స్ ఏదో చదువుకోవాలనుకునే వాళ్ళకి. ఇక్కడ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అనేది ఒక సబ్జెక్ట్ ఉంది. దీనికి సంబంధించి గవర్నమెంట్ సెక్టార్లో, ప్రైవేట్ సెక్టార్లో కూడా జాబ్స్ ఉన్నాయి. జర్నలిజం అనేది వెరీ గుడ్ సబ్జెక్ట్ అండి. ఇది ఫోర్త్ పిల్లర్ అంటారు ప్రెస్ అనేది. సో ఈ జర్నలిజం అనేది కరెంట్ అఫైర్స్ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి జర్నలిజం అనేది చాలా గుడ్ సబ్జెక్ట్. జర్నలిజంలో అన్ని సబ్జెక్ట్స్కి నాలెడ్జ్ ఉండాలి. అంటే ఇక్కడ వీరు డిప్లొమా కానీ, సర్టిఫికేట్ కానీ, డిగ్రీ కానీ, పీజీ డిప్లొమా చేసినటువంటి వాళ్ళు గవర్నమెంట్ సెక్టార్లో, అదేవిధంగా ప్రైవేట్ సెక్టార్లో కూడా జాబ్స్ ఉన్నాయి. గవర్నమెంట్ సెక్టార్లో బోత్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ దాంట్లో పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్స్ కింద అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్స్, వీళ్ళందరికీ కూడా జర్నలిజంలో కోర్స్ చేసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. అదేవిధంగా వాళ్ళ రిపోర్టర్స్ కింద ఎడిటర్, అదేవిధంగా ఇక్కడ మామూలుగా ప్రింట్ మీడియాని, అదేవిధంగా మనకి జర్నలిజంకి సంబంధించి ఎలక్ట్రానిక్ మీడియా అని, సోషల్ మీడియా అని ఇప్పుడు 3 రకాలు ఉంది. పూర్వకాలం ప్రింట్ మీడియా ఉండేది, తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది, ఇప్పుడు సోషల్ మీడియా కూడా వచ్చింది. దీనికి పొలిటికల్, ఎకనమిక్, ఎన్విరాన్మెంటల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్, టెక్నికల్, టెక్నాలజికల్ నాలెడ్జ్, ఏ సబ్జెక్ట్ చదువుకున్న వాళ్ళు ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ మీద సరిపోతుంది. జర్నలిజం చేసేటటువంటి వాళ్ళకి అన్ని సబ్జెక్ట్స్ మీద కూడా అవగాహన అనేది ఉండాలి. వాళ్ళు మంచి ఆర్టికల్స్ రాస్తారు కాబట్టి నాలెడ్జ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎవరికైతే కరెంట్ అఫైర్స్ మీద నాలెడ్జ్ ఉండి, బాగా మాట్లాడగలిగి, డ్రాఫ్టింగ్ స్కిల్స్ ఉండి, ఏదో ఒక భాష మీద కమాండ్ ఉన్నటువంటి వాళ్ళు ఈ జర్నలిజంని కెరీర్గా ఎంచుకోవచ్చు. దీనికి మంచి గవర్నమెంట్ సెక్టర్లో, ప్రైవేట్ సెక్టర్లో కూడా చాలా జాబ్స్ అయితే, ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చింది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ టు ఆల్.